ఏంటంటే ఆయన ఎలివేషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ ఉంటాయి. కమర్షియల్ సినిమాలో అవన్నీ కావాలి. సో అవి కొరత అవడం వల్ల ఆ సినిమాలు ఫ్లాప్ అయింది అనుకుంటాను. ఇక్కడ అన్ని 100% పుష్కలంగా ఒక మంచి కమర్షియల్ సినిమా అయితే తీశారు నాగార్జున గారు. సో ఇంకా డౌటే లేదు, నిజంగా 100% చెప్తున్నా. యువ సామ్రాట్ ఫ్యాన్స్ ఎవరైనా సరే గర్వంగా కాల్ వేసుకుని తిరగండి. ఈ సోషల్ మీడియాలో ఎవరెవరైతే ట్రాల్స్ చేస్తారో వాళ్ళందరినీ ఇంకా మీ ఇష్టం ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటే యువ సామ్రాట్ కంబ్యాక్ ఇది సూపర్ హిట్ కొట్టాడు. స్టోరీ అన్నట్టు మొత్తం ప్రొజెక్ట్ చేశారు. ఆ కొంచెం ఆ పెట్రాజం అనేది కొంచెం అన్నెసరీగా తీశారనిపించింది. డ్యాన్స్ ఒక సాంగ్ బాగుంది, డ్యాన్స్ ఒక సాంగ్లో బాగుంది. ఆ శివుడు సాంగ్ చాలా బాగుంది. సాయిపల్లం నెక్స్ట్ లెవెల్లో ఆ సాంగ్లో చేసింది. అండ్ సాంగ్స్ మిగతా సాంగ్స్ పిక్చర్స్ వచ్చేసరికి మొత్తం చిట్టితల్లి బుజ్జితల్లి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఒక్క బీజిఎం బాగుంటుంది, కానీ వినడానికి చాలా బాగుంటుంది అన్న, చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో ఒక బుజ్జితల్లి సాడ్ వర్షన్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అసలు. ఒకప్పుడు డిఎస్పీ సాంగ్స్లో ఒక సాడ్ సాంగ్ ఉంటుంది కదా, ఆ లెవెల్లో వచ్చింది. అంతకు మించి కూడా వచ్చింది ఆ సాంగ్ అయితే. యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం సినిమాకి అవసరం లేదని అనిపించింది, కొంచెం లాగ్లా అనిపించింది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ ఆ ప్యాట్రన్ నుంచి పాకిస్తాన్ జైలు పెట్టారు కాబట్టి కొంచెం వాటి కోసం తీసుకున్నాడు అనిపించింది తప్ప అంత అవసరం లేదు యాక్షన్ సీక్వెన్స్. అది తన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. సినిమాకి చాలా కష్టపడ్డాడు, అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు తన స్లాంగ్ అయినా సరే, తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే, సేమ్ ఒక జాలర్లు ఎలా ఉంటారో అలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు. చాలా కష్టపడిన ప్రతిదీ కనిపిస్తుంది స్క్రీన్ పైన. దానికి 100% అయితే న్యాయం చేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఎక్కడ ఒక వల్గారిటీ లేకుండా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీతో తీశారు. సో ఒక చిన్న లిప్ కిస్ కానీ వల్గారిటీ డైలాగ్ కానీ ఏం లేకుండా ఒక మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ మంచిగా తీసుకున్నారన్న. సో ఫ్యామిలీస్ కూడా మంచి కనెక్ట్ అవుతాయి. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ రీడ్ అవుతుంది. 3 to 3.5 ఇవ్వచ్చు అన్న.